హాయ్ అండి, అందరికీ నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అలాగే ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ కూడా నమస్కారం. అక్కడ ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చిన చాలామంది కొత్తవారు ఉన్నారు. ఏ చీర పెడితే ఆ చీర పట్టుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది. చాలా వరకు అసలు పెద్ద పెద్ద చీరలు 30,000 లేదు, 40,000 లేదు. చాలా బాగా ఫాలో అవుతున్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు యథావిధిగా బతుకుగారు మిమ్మల్ని మంచి మంచి కలెక్షన్లో ఒకటే ఐటెం అని కాదు, సూపర్ నెట్లు, పట్లు, గద్వాళ్ళు, చీకోలు, లెనిన్లు, రకరకాల ఐటమ్స్తో, ఆల్ మిక్స్ ఐటమ్తో అంతా మంచి కొత్త స్టాక్లో వచ్చేసాను మీ ముందుకి. ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయాలని కోరుకుంటూ, మీరు వేసే లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందని తెలియజేస్తూ, ఫస్ట్ ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభం అండి. ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు ఎవరైనా అమ్మవారు పూజ చేసుకోవాలనుకున్నారో శుభ్రంగా హ్యాపీగా చేసుకోవచ్చు. వెరీ హ్యాపీ. ఈరోజు ప్రారంభం. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు ఉంది, 24 వరకు ఉంది. 25 మళ్ళీ మనకి తొలి ఏకాదశి ఏదో వచ్చిందండి. ఒకటే పండగలు, ఇంకా వారాహి నవరాత్రులు అవటమే తొలి ఏకాదశి. ఇప్పుడు మళ్ళీ 10 రోజులు మనకి వారాహి నవరాత్రులు అయిపోయిన వెంటనే తొలి ఏకాదశి రోజు మళ్ళీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం. ఈ 10 రోజులు అమ్మవారితో ఉంటాను, తర్వాత మళ్ళీ వెంటనే సత్యనారాయణ వ్రతం. అది అయిన వెంటనే గురు పౌర్ణమి, మా గురువు గారి దగ్గరికి గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అయింది అంటే శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది, అమావాస్య వెళ్ళిపోతే. ఇలాగా పద్మ గారు ఇటు మీతో అటు భగవంతుడితో నా జర్నీ ఇలా జరుగుతూ ఉంది. చాలా వెరీ హ్యాపీ. ఎందుకు ఎక్కువ హ్యాపీగా ఉంటానంటే దేవుడితోటి బాగా భగవంతుడు దగ్గరగా బతకడం వల్ల చాలా ఆనందంగా ఉన్నాను. మొన్న మన ఇంట్లో రుద్రాభిషేకాలు చేయించుకోవటం వల్ల ఆదివారం అంతానేమో మొత్తం పని అంతా సరిపోతుంది. సద్దుళ్ళు, మామిడాకులు, పువ్వులు తెచ్చుకోవటం, ఎంత పనితో ఉంటాం. సోమవారం అంతా పొద్దుటి నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి ప్రదోష వేళ మన ఇంట్లో సాయంత్రం 6:30 ఆ టైం నుంచి 11:30 అయిందండి పూజ అయ్యేటప్పటికి. ముగ్గురు బ్రాహ్మలు వచ్చారు. అద్భుతమైన అభిషేకం జరిపించుకున్నారు శివయ్య మన ఇంట్లో. చూసి మీ అందరూ కూడా చిన్న వీడియో పెట్టాను కాబట్టి మీ అందరూ కూడా చూసి సంతోషపడి ఉంటారు. అక్కడ సంకల్పం చెప్పించినప్పుడు మాత్రం నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు, నేనంటే ఇష్టం ఉన్న కష్టం ఉన్న ప్రతి ఒక్కరిని అందరూ బాగుండాలని తలపెట్టుకున్నానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ విషయం. మీరంతా బాగుంటే నేను బాగుంటానని తెలియజేసుకుంటూ మంచి మంచి కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. శివయ్య ఆశీస్సులు నాతో పాటు మీ అందరిపైన కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి చీర మట్కా అంటే కొత్తది కాదు, ఆల్రెడీ మీకు ఈ చీర నేను చూపించిన చీరే, కానీ మళ్ళీ చూపిస్తాను. ఎందుకు అంటే వచ్చి అన్ని పండగలండి, మంచి మంచి నేను చెప్పాను కదా, ఇలాంటి చీరలు కట్టుకోవాలి అంటే అదృష్టం ఉండాలి. నా దగ్గర ఉంది ఇలాంటి చీర, బ్లౌజ్తో ఉంది. మీకు చూపిస్తాను నా చీర, ఇలాంటి చీరే నాది మీకు చూపిస్తాను. నా చీర కూడా సేమ్ ఇందులోనే, ఇదిగోండి ఇదే చీర, ఇదే మెటీరియల్, ఇదే బుట్టిలో, ఇదిగోండి బ్లౌజ్ నేను ఇలా కాంట్రాస్ట్ తీసుకుని అడుగు నుంచి పైపింగ్ వేసుకుని, మీరు ఎవరైనా మీకు నచ్చిన పైపింగ్ వేసుకుని కూడా మనం ఈ చీరని ఇలా కుట్టించుకోవచ్చండి. పైపింగ్ అంటే ఇదిగోండి ఇలా వేస్తాను, అడుగు నుంచి రాసిలకు అంటే ఎక్కువ మొక్కలతోటి చేయించుకుంటాను. నేనేం కక్కుర్తి పడినండి ఏ పనిలో కూడా. అందువల్ల ఇది బ్లౌజ్ దానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అలా దాన్ని చేయించుకోవచ్చు. అమ్మ మర్చిపోయింది. ఓకేనా? ఈ చీర కూడా మీకు నచ్చితే అలా ఫాలో చేసుకోవచ్చు. మట్కా, టస్సర్లో మట్కా ఇది. అలాగే ఇది ప్యూర్ టస్సర్ చీర. ఎంత బాగుంది చూసారా? అద్భుతమైన కలెక్షన్, ప్యూర్ చీర. దీనికి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఇదిగో రీల్లో కూడా రీల్ చేశాను, కానీ అంత ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాను. చీరలు అందులో ఏం చూపించలేదు. మళ్ళీ యథావిధిగా మీ ముందుకి అటు పూజలతో ఇటు చీరలతో నా టైం అంతా చాలా ఫాస్ట్గా హ్యాపీగా నడిచిపోతూ ఉందన్నమాట. ఓకే, ఇది సిల్క్ కోట చీర. ఇది ఆల్రెడీ మీకు చూపించిన చీరే, ఇది కూడా మీకు చూపించిన చీరే. కొన్ని గద్వాల చీరలు వచ్చినాయండి. గద్వాలు బాగా అడుగుతున్నారు నా దగ్గర, నా కలెక్షన్లో మాత్రం చాలా అడుగుతారు. ఇది చందేరి శారీ అండి, బార్డర్ అంతా ఇలా వరకు అద్భుతంగా ఉంది చీర. అదొకటి. ఇప్పుడు అసలైన చీర మీకు చూపిస్తాను. 80% టసర్ ఉందండి.
20% మాత్రమే లెనిన్ మిక్స్ అవుతుంది దీనికి. అంటే ఆ చీర క్వాలిటీ ఇలా అయితేనే తయారవుతుందంట. ఇలా రావటానికి ఇలా చిప్స్ ఉంటాయి, డిజిటల్ ప్రింట్ అద్భుతంగా. నాకు ఉంది కదండి బ్లాక్ శారీ, ఇది పౌటంచు ఫుల్గా, మామూలుగా లేదు, ఇది పౌటంచు అండి, ఫుల్గా ఉండదు, ఇలా ఇలా ఉంటుంది. దీనికి ఇలా లైన్స్, ఇది మంచి బీట్రూట్ కలర్ అనొచ్చు. బీట్రూట్ జ్యూస్ తీస్తే అలా సేమ్ ఇంకా బీట్రూట్ కలర్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇదే కలరు 10,000 పైన అండి. చీర మాత్రం కాస్ట్లీ ఉంటాయి నా దగ్గర, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. 1200, 700 ఆ రేంజ్లు కొనుక్కునే వాళ్ళు చూసి వెళ్ళిపోండి తప్ప డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. నాదంతా కాస్ట్లీ ఐటమ్ అమ్ముతాను. అప్పుడప్పుడు జార్జెట్లు, లెహరియా జార్జెట్లు, క్రేపులు, కాటన్ కోటాలు, గోల్డ్ బార్డర్ కోటాలు, చందేరీలు మాత్రమే 5,000 లోపు దొరుకుతాయి మీకు. చందేరీలు అంటే కొన్ని చీరలు, కనవా చీరలన్నీ రేంజేనండి. ఓకే, అందువల్ల కొంచెం చూసి మీకు నచ్చితేనే అడగండి. చూడండి ఎంత బాగుంది చీర. ఒకదాని నుంచి ఒకటి ఉంటాయండి. ఈ చీర కనకాంబరం కలరు, అంటే కనకాంబరం కూడా కాదు, చాలా మంచి కలరు, పీచ్ కలర్ అనుకోవచ్చు. ఇది నాదే, కుట్టిస్తానండి. ఎన్ని చీరలు ఉన్నా నా పూజలకు నాకు సరిపోవట్లేదు. తర్వాత ఇది లెనిన్ చీర మన ఫ్రెండ్ అడిగితే నేను లేదు ఎక్కడో పెట్టేశాను అది ఇది చెప్పాను. మరి ఇదే అయితే కనుక అడిగితే నేను ఫోటో పెడతాను, నచ్చితే పక్కన పెట్టమన్నారు ఆవిడ. నేను కలిపేశానండి, గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇదే ప్రింట్ బ్లౌజు. ఇది అవునో కాదో తెలీదు. అలా కూడా అవసరం లేదు, నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. కానీ ఫోటో పెడితే నాకు ఈజీగా ఉందండి. ఫోటో పెట్టకుండా ఆ చీర ఈ చీర అంటే కొన్ని తెలియవు. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది చీర. ఇది సింగిల్ పీస్ ఉంది, దీంట్లో సెట్టు 4 కలర్స్ తెస్తే సింగిల్ ఉంది, మంచి కాంబినేషన్. ఇది ఈ బ్లౌజ్ వస్తుంది, అద్దరిపోయింది కదా చీర. ఇది ఒకటి. ఇప్పుడు మట్కా చూపించాను చూసారా, దాంట్లో ఈ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి. నేను ఎల్లో కట్టాను కదా, దీంట్లో ఎల్లో చీరతో వీడియో ఉంటుంది, కావాలంటే బ్యాక్కి వెళ్ళి వెతుక్కోవచ్చు. ఇదో చీర మట్కాలో, నేను ఎల్లోలో సేమ్ ఈ డిజైన్లో ఎల్లో కట్టుకున్నానండి. అంటే నాది ఇలా గోల్డ్ ఇంత బాగా కనిపించట్లేదు, నా చీర ఇలాంటిది ఎల్లోలో కట్టుకున్నా సేమ్. ఎంత బాగుందో చూడండి, ఇది చాలా బాగుందండి. నేరేడు పండు కలర్ అనమాట. నేరేడు పండు అంటే లోపల కలరు, పైన మనం తినేసాక నేరేడు పండు కలర్ లాంటి కలరు. ఇంకా ఒక దాని నుంచి ఒక చీర ఉందండి, ఇది కూడా మీకు ప్యూర్ మట్కా బనారస్ మిక్స్ అయ్యి, ఇది లంగావణి స్టైల్ అండి. ఇదంతా ఓణి వస్తుంది, ఇదంతా బుట్టి వచ్చి కుచ్చిళ్ళు వస్తుంది. అంటే ఒక మాదిరిగా ఉండదండి చీర మాత్రం. పీచ్ కలరు కొంచెం నా వయసు కంటే 50 ఏళ్ళు దాటేసి లంగావణి స్టైల్ బాగుంటుందా అని ఆలోచన, కానీ లేకపోతే ఆ కలర్ ఎప్పుడో కొట్టేద్దును. ఇది ప్యూర్ లెనిన్ శారీ అండి, ఒక రేంజ్లో ఉంది కదా. ప్యూర్ లెనిన్ ఇలా ఉంటుంది. చిన్ని ఫ్లవర్స్ బ్లౌజ్ వస్తుంది. ఎదుగో ఎంత బాగుంది చూసారా, చిన్న పువ్వులతో బ్లౌజు. ప్యూర్ లెనిన్ శారీ. అలాగే ఇది కూడా ప్యూర్ లెనిన్ అనమాట. ఎక్కువ చీరలు చూపించట్లేదు సరదాగా, అంటే కాస్ట్లీ కాబట్టి. మామూలుగా ఉన్నోళ్ళు ఊరికి ఇలా చూసి అలా వెళ్ళిపోయి, బాగా ఆశ ఎక్కువ ఉంటుంది చీరలో డబ్బులు పెట్టలేని వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేస్తారు ఊరినే. ఇదొకటి చీర మామూలుగా లేదు కదా అసలు. మెటీరియల్ అండి మెయిన్, దీన్ని మనం చూసుకోవాల్సింది మెటీరియల్ ఎంత బాగుందో. అదిగోండి అలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి చీర, కొంచెం ప్యూర్ లెనిన్ అనమాట. ఇదో చీర మీకు నచ్చితేనే అడగొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఈ చీరతో వస్తాను వీడియోలో. ఇవి 2 చీరలు ఉన్నాయండి, ఒకటి కాదు, సేమ్ చీరలు 2 ఉంటాయి. ఈ చీర నాదే. అలాగే సూపర్ నెట్ చీరలు మీకు చూపిస్తాగా, ఎంత బాగుంటాయి. టస్సరు సూపర్ నెట్ కాస్ట్లీ చీర. ఇందులో కూడా నాకు 2 చీరలు ఉన్నాయండి. ఇదే ఫ్లవర్ తోటి బ్లూ ఉంది, ఇంకో చీర గ్రీన్ ఉంది. ఇవి సూపర్ నెట్లు అసలు, ఒక దాని నుంచి ఒకటి. ఇవి వీటిని కట్టుకుంటేనే దీని అందం, అంత బాగుంటాయి. అలాగే చందేరి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇది చందేరి శారీ. ఇది కూడా చందేరి. అంటే రకరకాల అడుగుతూ ఉంటారు కదా కస్టమర్స్, వారిని దృష్టిలో పెట్టి మాత్రం కొన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. ప్లెయినే బ్లౌజులు వస్తాయి ఎట్లకైనా సరే, సేమ్ బ్లౌజులే దీనికి కూడా. ఓకే, ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా నా బిజినెస్లోదే. ఇందులో కూడా 4 శారీస్ సెట్ వైజ్గా తెచ్చి నేను
ఈ పూజల గురించి రెడ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సూపర్ నెట్లో నేను చూపించిన దాంట్లో ఈ చీర రాదండి. ఈరోజు చూసుకోలేదు నేను, కొన్ని ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. ఇది నా చీర, ఎంత బాగుందో కదా. అది ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఇది చీర ఉన్నాయి ఇంకానే 2 చీరలు. తర్వాత ఇంకా గద్వాలకి వెళ్తే బాగా అడుగుతున్నారండి. గద్వాలు మాత్రం వచ్చి అన్ని పండగలు కాబట్టి ఎంత బాగుంటుంది. కుప్పడం స్టైల్ గద్వాల చీరే. దీనికి బ్లౌజులు ఉండవు, మనం బ్లౌజ్ సెట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను. అంటే బ్లౌజ్ లేని చీరలు పెద్దవారికి, వారి మదర్కి, అమ్మమ్మలకి కూడా కొని పిల్లలు ఉన్నారు. ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంది. గద్వాలు రిచ్ పళ్ళులు అండి అవన్నీ. ఓకే, ఇది కుట్టిస్తానండి. ఇది కూడా నాదే. ఎందుకు కుట్టిస్తానని అడగండి. లైట్ కరివేరు కలర్ బార్డరా, గ్యాప్ బార్డర్ ఇలా వేస్తే ఎంత స్టైల్గా ఉందంటే చీర. మనం చూసుకున్నా రిచ్ పళ్ళుతో నాకు నచ్చిన చీర ముందు తీస్తానండి బీరువాలోంచి గబగబా. ఇలా వేస్తే నాకు చాలా నప్పేసిందండి ఇలాగా నా ఫేస్కి. అందుకోసం ఈ చీర ఇదిగోండి పళ్ళు. అందుకోసం నా కోసం కళ్ళేత కాబట్టి బ్రైట్గా లేదు, మంచి టసర్ బ్లౌజ్ తీసుకుని ప్రింటెడ్ కానీ మామూలు కానీ వేసుకోవాలని. ఎంత బాగుంది చూసారా, సూపర్ అనమాట. అంటే చాలా అందంగా ఉందండి బార్డర్ మాత్రం. దానికోసం ఈ చీర మీద ఫస్ట్ నుంచి మనసు ఉంది నాకు. ఇవాళ అది మీకు చూపించేసాను కుట్టించేయాలని. తర్వాత ఇలాంటి చీర నేను కట్టుకుని కరివేరు కలరు గ్రీన్ది అడుగుతున్నారు. నా చీరే ఫోటో పెడతా ఉంటారు, చూసుకోండి. చాలా ఐటమ్ అయిపోయిందండి అప్పుడే గద్వాల చీరలో. మళ్ళీ కొన్ని ఆర్డర్ చేస్తే కొన్ని వచ్చాయి. ఇదిగోండి నా చీర. ఇందులో లైట్ కలర్ సేమ్, ఇది లైట్ కలర్, ఇది కొంచెం ముదురు రంగు. సేమ్ అదే కావాలంటే నన్ను ఫోటోలు తీసి ఒక 7-8 మంది అన్నా పెట్టారు, కావాలని అడుగుతున్నారు. అందుకోసం ఇవాళ చూపించేస్తున్నాను. వచ్చినాయండి నిన్న. అదో చీర. అయ్య బాబాయ్, ఒక దాని మించి ఒకటి. ఇది లాస్ట్ పీస్. ఇప్పుడు వీడియోలో అసలు ఒక దాని మించి ఒకటి ఉంటాయండి. ఇది కూడా పళ్ళు, ఇదే బ్లౌజ్. ఈ గళ్ళు బ్లౌజ్ అండి. ఇది పౌటంచు. ఇలా మామిడి పండు కలర్. స్క్రీన్ షాట్ అదిరిందా? ఎంత బాగుందో కదా చీర. ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలండి. ఏది మిషన్ మేడ్ గద్వాలు మన దగ్గర ఉండవు. ఇప్పుడు బ్లౌజులు లేని మాత్రం సీకో గద్వాలు అంటారు. వాటికి విత్ బ్లౌజులతో కూడా ఉంటాయి, బ్లౌజులు లేకుండా కూడా ఉంటాయి. అది ఒకటి అనమాట. ఇవే శారీస్. మీకు ఒకవేళ ఏ చీర నచ్చినా ఫోటో తీసి వాట్సాప్ చేస్తే నేను వాటి వివరం చెప్తాను. మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు, లేదండి. ఇదేనండి మన వీడియో ఈరోజు. ఇంత అందరికీ వారాహి అమ్మవారి ఆశీస్సులు కూడా, మా శివయ్య ఆశీస్సులతో పాటు వారాహి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, అమ్మ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ, మరొక మంచి వీడియోతో. ఈరోజే ప్రారంభం కాబట్టి వారాహి అమ్మ పూజలు చేసుకోవాలనుకున్న తప్పకుండా చేసుకోండి. కందదీపం పెట్టుకోండి, సిరగడదుంప నివేదన పెట్టండి. పానకం వడపప్పు అమ్మవారికి ఇష్టం, ధూపం చాలా ఇష్టం. తర్వాత వేరుశనగకాయలు కూడా ఉడకబెట్టి గింజలు పల్లీలు కూడా పెట్టొచ్చు. మా అమ్మవారికి నివేదనలు పొంగలు పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఏదైనా సింపుల్గా కష్టం లేకుండా చేసుకునేది వారాహి అమ్మవారి పూజ. ఫలితం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా నాకు నిదర్శనమే. నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను. మళ్ళీ నిరుడు చేయలేకపోయాను ఈ సంవత్సరం. మళ్ళీ నిన్న ఈ వైపులో ఉన్నాను కదా, పూజ అయిపోయిన ఆ వైబ్రేషన్తో ఉండటం వల్ల మళ్ళీ ఈరోజు హుషారు వచ్చింది. మళ్ళీ మొదలు పెట్టేసుకున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని, కొత్త వారిని, పాత వారైతే లైక్ వేసుకోమని తెలియజేస్తూ మళ్ళీ కలుద్దామండి. అంతవరకు నమస్తే. జై వారాహి మాత.